హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టైం 9 అవుతుంది. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను 3 ఎకరాల పొలం వేసామని. యాక్చువల్గా ఆ టైంలో మనకి 5 డేస్కి రాలేదు, మొలకలు రాలేదు. యాక్చువల్గా వస్తాయి అన్నారు ప్రతి చోట. సరే వెయిట్ చేయండి, 7 డేస్కి వస్తుందని అన్నారు. మళ్ళీ 2 డేస్ ఆగి వచ్చాను ఫ్రెండ్స్. చూద్దాం మనకేమన్నా మొలకలు వచ్చాయా రాలేదా, లేకపోతే ఏమన్నా తప్పు చేసామా అనేది చూడాలి. చూద్దాం. వచ్చేసాను పొలంలోకి. ఎక్కడా మొలకలు రాలేదు. ఓకే ఓకే ఓకే, వచ్చేసాయి. స్టార్ట్ అయినాయి. చూద్దాం. ఆ టైంలో మేము నీళ్ళు సరిగ్గా పట్టలేదు. ఒక ఎకరానికైతే బాగా పట్టాం నీళ్ళు. మొన్న చూపించిన దాంట్లో కూడా 1 ఎకరంలోదే. చూద్దాం దీంట్లో ఎలా ఉంది పరిస్థితి అనేది చూద్దాం. లెట్స్ సీ. ఇక్కడ 2 ఎకరాలు విడిగా ఉంటుంది. అక్కడ ఏం చేసామంటే, మాకు తెలియదు కదా, యాక్చువల్గా భూమిని దున్నించడం తూర్పు పడమర దున్నించాలి మేము. అప్పుడే నీళ్ళు చాలల్లోకి వెళ్ళి మంచిగా పారుతుంది అన్నట్టు. మేము ఉత్తరం దక్షిణం దున్నిచ్చాము తెలియక. నీళ్ళు పట్టలేదు. సరే మోటార్తో పడదామంటే అదేంటి హెవీ మోటార్ ఇచ్చారు మాకు తెలియక తీసుకొచ్చాము. ట్రాక్టర్ అతనేమో లోపలికి రాదు, తిరగబడిది మోటార్ అని చెప్పి వదిలేసి వెళ్ళాడు. నరకం అంటే ఏంటో అనేది చూసాము, కానీ బాధగా ఉంది. వారం రోజులైనా మొలకలు రాలేదేంటి, ఏం తప్పు చేసామో ఏంటో అర్థం కావట్లేదు. చూద్దాం, వేరే రైతుతో మాట్లాడి చూద్దాం. వాళ్ళు ఏమంటారు, ఏం చేసాం, ఏం తప్పు చేసాం అనేది తెలియట్లేదు. కానీ అక్కడక్కడ మనకి మొలకలు కనపడుతున్నాయి. అలాగా ఈ 2.5 ఎకరంలో అయితే మొలకలు కనపడుతున్నాయి లైట్గా. చూద్దాం మేము కరెక్ట్గా వేసామా లేదా, ఫస్ట్ ట్రయల్లోనే బోల్తా పడ్డామా అనేది చూడాలి. వెయిట్. అక్కడ జనం ఉన్నారు, అక్కడ దాకా వెళ్ళాలన్నట్టు. అదొక ఎకరము, అక్కడ కూడా చూడాల. ఓకే, ఈ 2 ఎకరాల్లో కూడా స్టార్ట్ అయినాయి మొలకలు. అంటే చివరలు రాలేదు, కానీ అన్ని వైపులు స్టార్ట్ అయినాయి. ఓకే, హ్యాపీ. ఓకే వచ్చేసాం. 2 రోజులు కష్టపడి సాధించిన ఘనత సాధించామండి. ఎకరంలో అయితే బాగా వచ్చినాయి, దీనిలో బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. ఓకే, సాధించాం. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. కొంచెం సపోర్ట్ చేయండి.